ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసనకు మిమ్మల్ని ఆహ్వానించున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో చూసుకుని ఉంటే, అంతకుముందు దావీదు సిక్లగ్ నుంచి యుద్ధమునకు పోయి ఫిలిష్తీయులందరినీ కూడా హతం చేసి వారి భార్యలను తిరిగి తీసుకుని వచ్చి దోపుడు సొమ్ములో కొంత స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నుంచి నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచన మీకు ఇచ్చిచున్నానని వారికి పంపించినట్లు చూస్తున్నాం. అయితే అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్లతో మళ్ళా యుద్ధం చేసినప్పుడు ఫిలిష్తీయులు ఎదుట నుంచి ఇశ్రాయేల్ పారిపోయినట్లుగా చూస్తున్నాం. గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతం చేసి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో సౌలు యొక్క ముగ్గురు కుమారులు కూడా యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ కూడా హతమైనట్లు చూస్తున్నాం. సున్నతి లేని ఫిలిష్తీయులు నన్ను తరిమి నన్ను చంపుకుంటున్నట్లు నీ కత్తితో నన్ను చంపమని ఆయుధములు మోయవానితో సౌలు చెప్పినప్పుడు అతడు చేయనకుండా పండుగ అతడు తన కత్తి మీద పడి చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా దేవుడు సౌలు విషయమై కార్యం చేసి దేవుని రాజ్యాన్ని దావీదుకు స్థిరపరిచినట్లు చూస్తున్నాం. ఆమేన్.